ఏపీలో ఎన్నికల ఊపు మొదలైంది. మార్చి 15న ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అంటే నోటిఫికేషన్ వచ్చిన నెలలోపే పోలింగ్ తేదీ ఉండే ఛాన్స్ ఉంది. దాదాపుగా ఏప్రిల్ 3వ వారంలో పోలింగ్ ఉండే ఛాన్స్ ఉంది. దీంతో అధికార వైసీపీ పార్టీ దూకుడుగా వెళుతోంది. ఒకేసారి సీట్ల ప్రకటన, మరోవైపు సంక్షేమ పథకాల పరుగులు, ఇంకోవైపు భారీ బహిరంగ సభలు. తమకు పొత్తే లేదు, ఎందుకంటే ఏపీలో మాకు పోటీయే లేదంటున్నారు సీఎం జగన్. వారు వన్ సైడ్ కాబోతోంది. ఇక మీ స్లీవులు మడతలు పెట్టమని కూడా ఆల్రెడీ కథన రంగంలో కత్తి తిప్పుతున్నారు సీఎం జగన్. అయితే ఇంతే దూకుడుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పంచ్ డైలాగులు విసురుతున్నారు. అన్ని బాగానే కనిపిస్తున్నాయి, కానీ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ఎవ్వరూ ఆపలేరంటున్నారు. మరోవైపు బీజేపీ పొత్తును బాబు తేల్చలేకపోతున్నారు. అయితే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. మరి పొత్తు గురించే మాట్లాడడానికి బాబు వెళ్లారనేది వాస్తవం. మరి ఏం జరిగిందో తెలియదు. టీడీపీ అధినేత చంద్రబాబు గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ వచ్చేశారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకున్నారు. పొత్తుల గురించి ప్రకటన చేయలేదు. పోనీ బీజేపీ నేతలను అడిగితే అసలు మాకేం తెలియదు అంటున్నారు. అధిష్టానం ఎలా చెబితే అలా అని నడుచుకుంటున్నారు. ఇక విషయంపై మాట్లాడేది మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. పైగా టీడీపీ కంటే దూకుడుగా పరోక్షంగా సీట్లను కన్ఫర్మ్ చేస్తున్నారు పవన్. ఎంతలా అంటే ఏకంగా టీడీపీ సీనియర్ నేత బొత్సయ్య చౌదరి సీటుకే ఎత్తిపెట్టేశారు. రాజమండ్రి రూరల్లో పవన్ కళ్యాణ్ తనను పోటీ చేసేందుకు సిద్ధం కమ్మన్నారని ఆ పార్టీ నేత కందుల దుర్గేష్ సంచలన ప్రకటన చేశారు. దీంతో బొత్సయ్య చౌదరి మాత్రం అదేం లేదంటున్నారు. నేను సీనియర్ నేతను, అంతేకాదు పార్టీ వ్యవస్థాపక సభ్యుడిని, నేనే పోటీ చేస్తానని బొత్సయ్య చౌదరి కంగారు పడుతూనే మీడియాకు చెప్పేశారు. వాస్తవానికి ఈ సీటు టీడీపీకి కంచుకోట. మరి సీనియర్ నేతను, కంచుకోటను వదులుకొని టీడీపీ ఏకపక్షంగా బొత్సయ్య చౌదరికి చెప్పకుండానే సీట్ ఇస్తుందా అనేది హాట్ టాపిక్. మరి బాబు ఏమన్నా దీనిపై చెబుతున్నారా అంటే గమ్మునుంటున్నారు. మరోవైపు ఎంపీ టికెట్లను కూడా పరోక్షంగా ప్రకటిస్తున్నారు పవన్ కళ్యాణ్. మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీలో చేర్చుకొని నేనున్నాను మీకు అంటూ హామీ ఇచ్చేశారట. మరోవైపు కొనతాలతో భేటీ తర్వాత అనకాపల్లి కూడా మనదే అంటున్నారట. ఇక నాగబాబుతో పాటు విశాఖపట్నం ఎంపీపై కూడా గుడిపెట్టారట పవన్. మరోవైపు చిత్తూరు ఎంపీ సీటు కూడా తమదేనని ఆ పార్టీలో చేరిన ఆదికేశవుల నాయుడు మనవరాలు చైతన్య చెప్పుకుంటున్నారు. దీంతో 4 నుంచి 5 ఎంపీ సీట్లు ఎక్కడే పరోక్షంగా ప్రకటించేశారు పవన్ కళ్యాణ్. అది కూడా టీడీపీ బలంగా ఉన్న చోట్ల. ఇక టీడీపీ, జనసేన పొత్తుల పంపకాలు, సీట్ల బేరాలు ముగియలేదు. అమిత్ షా ఇచ్చిన షాకులో బాబు ఉన్నారని, భారీగా పార్లమెంటు, ఎమ్మెల్యే సీట్లు అడగడంతో అలా కుదరదని బాబు బయటకు చెప్పకుండానే ఉన్నారట. మరోవైపేమో నేను సెట్ చేస్తాను అని పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరుపుతున్నారు. ఇలా కాదని ఢిల్లీలో కూడా మొత్తం తేల్చేందుకు పవన్ సిద్ధమయ్యారు. వాస్తవానికి బాబుకు బీజేపీతో పొత్తు ఇష్టమే లేదు, కానీ జనసేన కావాలి. అంతకంటే ముందే జనసేన, బీజేపీ కలిసున్నాయి. బాబుకి ఈ పొత్తు మెడకు చుట్టుకుంది. వచ్చే మైనార్టీ ఓట్లు బీజేపీ వల్ల పోతాయేమోనన్నది బాబు కంగారు. సరే పొత్తు లేదు అంటే జనసేన లేకుంటే ప్రభుత్వ ఓటు చీలి జగన్ లాభపడతాడనే భయం కూడా మరోవైపు ఉంది. ఇక బీజేపీకి బలం లేకున్నా భారీగా ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు అడుగుతోంది. మరోవైపు జనసేన కూడా వ్యూహాత్మక ఒత్తిడి రాజకీయం చేస్తున్నారనే వాదనలున్నాయి. మొత్తంగా బీజేపీని మధ్యలో పెట్టి పవన్ కళ్యాణ్ పరోక్షంగా మరిన్ని సీట్లు తీసుకునేందుకు ప్రెజర్ పాలిటిక్స్ చేస్తున్నాడని టీడీపీలో ఓ వర్గం ఆందోళన చెందుతోంది. మరి ఎన్నికల దగ్గర పడుతుంటే ఎందుకు సీట్ల పంపిణీ తెగడం లేదనేది అందరిలో ఉన్న అనుమానం. అయితే కేంద్ర నిఘా సంస్థల ప్రకారం అమిత్ షా, మోడీ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎలా పోటీ చేసినా కూడా వైసీపీకి ఖచ్చితంగా 110 సీట్ల కంటే ఎక్కువే వస్తాయి. అంటే వారి బలమైన నమ్మకం 120. అలాంటప్పుడు బాబుతో పొత్తు వల్ల లాభమేంటి? జగన్తో వైరం ఎందుకనే ఆలోచనలో ఉన్నారట. అయితే బలం లేని ఏపీలో టీడీపీ, జనసేనతో వెళితే 4 సీట్లు దక్కుతాయి. పార్టీ ఉనికి కూడా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట అమిత్ షా. అందుకే ఎటూ తేల్చకుండా బాబుని ఇరకాటంలోకి నెడుతున్నారట. ఇక పొత్తు ఉందని బాబు చెప్పకనే చెప్పేశారు, కానీ బీజేపీ మాత్రం ఏమీ చెప్పడం లేదు. జగన్ పరోక్ష ఒత్తిడి చేస్తున్నారు. ఇవన్నీ కలిసి బాబు బుక్ అయిపోయారనే భయం టీడీపీ సీనియర్ నేతల్లో ఉంది. ఎందుకంటే టీడీపీని 30 అసెంబ్లీ సీట్లు, 6 ఎంపీ సీట్లు అడుగుతోంది జనసేన. ఇక బీజేపీ 10 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ సీట్లు అడుగుతోంది. అయితే 40 సీట్లు మిత్రపక్షాలకు ఇస్తే మిగతా స్థానాల్లో పోటీ చేసి అసలు గెలిచేవన్నీ అని బాబు భయపడుతున్నారట. ఎందుకంటే కూటమి గెలిచిన తమకు బీజేపీ, జనసేన మద్దతు అవసరమైతే వారు ఆడించినట్లు ఆడాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకూడదనుకుంటున్నారు బాబు. ఇందుకు ప్రత్యేక కారణం భయం కూడా టీడీపీలో ఉంది. టీడీపీ బలంగా ఉన్న సీట్లను కూడా జనసేనకు వదులుకోవాల్సి వస్తుండటంతో కంగారు మొదలైంది. రాయలసీమలో సీట్లు కావాలని పవన్ అడగడం లేదు. దీంతో పొత్తు ఎటూ తేలడం లేదు. అందుకే బాబు కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్నారట. అసెంబ్లీ తగ్గించుకుంటే లోక్సభ సీట్లు ఎక్కువ ఇస్తాం, కావాలంటే మీరు 10 సీట్లలో పోటీ చేసిన అభ్యంతరం లేదు, పవన్ కు 25, బీజేపీకి 5 సీట్లు ఇస్తామని ఇదే ఫైనల్ అని చెప్పారట బాబు. ఇదే ఫార్ములాతో పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో సంప్రదించారు.
సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం మరోలా ఆలోచిస్తుందట. బాబు గెలవలేడని క్లియర్ గా సర్వేలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన్ను బలపరిచి పార్టీని లేపడం ఎందుకు అనుకుంటున్నారట. ఎందుకంటే పొత్తు బీజేపీకి అవసరం లేదు, ఏపీలో గెలిచే ధీమా కూడా లేదు. బాబుతో వెళ్తే ఆయన లాభపడతారు, తాము ఎలాగూ కేంద్రంలో అధికారంలోకి వస్తామనుకుంటున్నారు షా. అది కూడా వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత కమలం పార్టీ మరో యాంగిల్లో ఆలోచిస్తోంది. నేను మీ వెంటే ఉంటాను, మీతోనే ప్రయాణం చేస్తానని జగన్ మాటిచ్చేశారు. దీంతో బీజేపీకి పెద్దగా కూటమితో వెళ్లాలనే ఉత్సాహం ఆలోచన లేనేలేదు. కానీ స్థానిక బీజేపీ నేతలు మాత్రం టీడీపీ జనసేనతో వెళితే 4 సీట్లు వస్తాయి, తమకు కూడా పదవులు వస్తాయి అనే ఆలోచనలో ఉన్నారట. ఒక్క విషయం మీదనే బీజేపీ అధిష్టానం వగిసలాడుతోంది. దీంతో సీట్ల పంపకంపై పేచీ మాత్రం తెగడం లేదు. బాబు అసలు బయటపడడం లేదు. బీజేపీని వద్దనే ధైర్యం ఆయనకు లేదు. అలాగని అడిగిన సీట్లు అస్సలు ఇవ్వలేరు. ఒకవేళ ఏపీలో హంగు వస్తే బీజేపీ అవసరం ఉంటుంది కాబట్టి కాస్త సీట్లు తగ్గించుకునైనా తమతో కలిసి రావాలని బీజేపీని ఒప్పించాలని పవన్ కళ్యాణ్ కు చెప్పారట బాబు. కానీ కేంద్రం మాత్రం ఏపీలో మళ్లీ సీఎం జగనే అనే లెక్కల్లో ఉన్నారు. అందుకే తాత్సారం చేస్తూ ప్రెజర్ పాలిటిక్స్ తో ఎక్కువ సీట్లు కొట్టేయాలని బాబుని ఇరకాటంలోకి పెడుతున్నారు బీజేపీ జనసేన నేతలు. గెలుపు సంగతేమో కానీ పొత్తు తెలక అందరూ ఆశావాహులు కూటమి అభ్యర్థులు ఖర్చీఫులు వేసుకుని కూర్చున్నారు. బీజేపీ మాత్రం చాలా క్లారిటీగా ఉంది. మరి ఏం జరగబోతుందో చూద్దాం. మీ అభిప్రాయం కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.